చదువు అంటే కొరవి గోపరాజు లెసన్లో మనకి చదివింది. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ అని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ ఒకటి చెప్తున్నాను, స్కూల్స్ రీఓపెన్ అయినాయి. సో అందరు పిల్లలు అయితే చదువుకుంటున్నారు. సో చదవని వాళ్ళకి ఇలా మీరు ఇట్లా వీడియోస్ చేసుకుంటూ చదువుకుంటే వీడియోస్ మీద మన పరుగు పోతుంది. కాబట్టి మనం ఎలా అయినా చదువుకొని నేర్చుకోవాలి. ఇట్స్ గుడ్ హ్యాబిట్. అందుకని సో మీరైతే ఒక ఫోన్లో వీడియో తీసుకుంటే ఇంకో ఫోన్లో చదువుకోండి. నాకైతే 2 ఫోన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఒక ఫోన్లో నేను చదువుకుంటాను, ఇంకొక ఫోన్లో ఏమో వీడియో తీస్తాను. ఇలా అనమాట. యూట్యూబ్లో పెట్టుకోండి. యూట్యూబ్లో వాట్సాప్ స్టేటస్లో ఇప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది అనేది ట్రిక్. సో నేను కూడా చదువుకుంటున్నాను. ఎవరి హోంవర్క్ సాల్వ్ చేసేసుకున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలుగు కాయపక్షం రాయాలి హోంవర్క్ బుక్లో. ఈరోజు 17th డేట్ వచ్చేసి నేనైతే శ్రీశైలం స్కూల్లో స్టేజ్ చదువుకుంటున్నాను. చదువు కవి పరిచయం. కొరవి గోపరాజు. గోపరాజు తల్లిదండ్రులు కమారబిక్క కమ్మంబిక్క. కొరవి కాసవరాజు. కొరవి కాసవరాజు. యాక్చువల్లీ అందరు కొరవికి వెళ్తారు, మీకు తెలుసు కదా. అలానే కొరవి గోపరాజు. కొరవిలో రాజు ఎవరు అంటే కొరవి గోపరాజు. రాజు గోపరాజు నిజమైన నిజామాబాద్ జిల్లాలోని బెంగాల్ ప్రాంతవాడు. నాటి పల్లికొండ సార్ధన
శిష్యుడు. మహురాజు. Thank you for watching your videos. Thank you for watching my videos. చాలా మందికి నేనంటే చాలా ఇష్టం, బట్ ఎవరు లైక్స్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నారు మీరైతే, నేనైతే అనుకుంటున్నాను ఇదైతే యూస్ఫుల్ వీడియో అవుతుంది మీ పిల్లలకి. సో పేరెంట్స్ అందరూ ఇప్పుడు పిల్లలు చూస్తారు వీడియోస్, పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ ఇప్పుడు మీరైతే చెప్పొచ్చు పిల్లలకి. ఓకే, బెల్ కొట్టండి, లైక్, share, subscribe. Wish you all bye bye.